ఆహ్వానిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడుతూ శ్రీ భూపతిరెడ్డి గారు భూపతిరెడ్డి గారికి ప్రేమపూర్వక ఆహ్వానం, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహిమపడుతూ ప్రేమతో మనం ఆహ్వానించుకున్నాం సమయంలో చాలా మంచిది. సమయంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. దయచేసి మొదటి పట్టణముగా రాజ్ కుమార్ గారు లూకా సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం వరకు చదివి వినిపిస్తారు. వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ దినములలో సర్వలోకము ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగాను ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండి మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడ్డకు గలీలులోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉంటా మీరు చూసేట్లు వారేమో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయన కొలసీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొలసీలకు రాసినటువంటి పత్రిక మరి మొదటి అధ్యాయము 15వ వచనము నుంచి 17 వచనాలను ప్రియులారా మనము ధ్యానం చేసుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వము ఆయన ద్వారాను ఆయన నామమును బట్టి సృజింపబడెను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. చదవబడినటువంటి పరిశుద్ధ వాక్యము అనేకుల హృదయములో దేవుడు ఫలింపజేయునుగాక. చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తన పెద్దలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి దేవుడు వాక్యమును మన వెలికిల్లో దీవించునుగా. మహోన్నతుడు అయిన తండ్రి, సకల సృష్టికి కారణభూతుడు అయిన గొప్ప దేవ, సర్వలోక మానవాళిని ప్రేమించి పరలోక మహిమను విడిచిపెట్టుకొని నరావతారిగా ఈ భూమి మీద అరుదించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీరు జన్మించడం ద్వారా అనేక ప్రజలకు సంతోషము కలిగిన మానవ పాపశాపము నుండి విడిపించడానికి వచ్చినందుకై వందనములు. వీటి సంతోషాన్ని మేమందరం కలిగి ఉండుటకు, ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. వాక్యం అందిస్తున్న మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రాంత నాయకులు డాక్టర్ భూపతిరెడ్డి గారిని, వారి అనుచరులందరినీ దీవించి ఇటు ఆనందమును వారికి కలుగ చేయమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. సీనియర్ దైవజనులు మరి ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి నిజామాబాద్ జిల్లా నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారు క్లుప్తంగా సందేశాన్ని మనకు అందిస్తారు. మనకు మహిమ కలుగునుగాక. మరి 2024 సంవత్సరం మరి డిసెంబర్ నెల 23వ తేదీన
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరపబడుతున్నటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రతి మండలంలో ఉన్నటువంటి మరి క్రైస్తవ బిడ్డలకు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాకు శుభములను అందజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మరి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా వారి పక్షాన చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా అధికార గణములకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ పండుగ పర్వదినమున మీకు మీ యొక్క రానున్నటువంటి దేవుడిచ్చిన మీ ఉద్యోగాలకు, మీ ధర్మాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కాపుదల, ఆయన సన్నిధి, ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి క్లుప్తమైనటువంటి మాటలు నేను మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఫ్లెక్సీలో రాయబడిన మాట ఇంతవరకు దైవ సేవకులు కూడా చదివారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో దూత అక్కడ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ, లేకపోతే ఆయన జననం కేవలము ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, లేకపోతే ఒక వర్గానికి అది పరిమితం కాలేదు. ఈ లోకములో జీవిస్తున్న ప్రజలందరికీ సంతోషాన్ని కలుగజేయడానికి, పరలోక ఆనందాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవ రీతిగా జన్మించాడు అన్న విషయాన్ని ఈ పండుగ జరుపుకోబోతున్నటువంటి మనమందరము కూడా గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడి యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము, లేదా ఈ యొక్క భూమి మీద బ్రతుకుతున్న మనము రకరకాల ఆనందాన్ని, రకరకాల సంతోషాలను మనము అనుభవిస్తూ ఉంటాం. కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటే సంతోషం, కొంతమందికి ఇళ్ళు కట్టుకుంటే ఆనందం, మరికొంతమందికి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే ఆనందం, మరికొంతమందికి రకరకాల సంతోషాలు, ఆనందాలు వారు కలిగి ఉంటారు. కానీ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం అది దేవునిలోనే, దేవుని ద్వారా, దేవుని బట్టి మాత్రమే మనము కలిగి ఉండగలుగుతాం. అందుకే దూత చెప్పడం జరిగింది, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషాన్ని దేవుడు ప్రజలందరికీ ఇవ్వడానికి యేసుక్రీస్తుగా జన్మించాల్సి వచ్చింది. ఎందుకు ఆయన జన్మించాల్సి వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే, లేదా ఈ క్రిస్మస్లో నిజమైన ఆనందాన్ని, దేవుడు అనుగ్రహించే ఆ సంతోషాన్ని మనము కూడా పొందుకొని ఈ లోకంలో ఉన్నంత కాలం ఆనందముగా, సంతోషముగా మనం జీవించాలి అంటే దేని ద్వారా సాధ్యమవుతుంది? వేటి ద్వారా అలాంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాము అంటే బైబిల్ గ్రంథములో నుండే మూడు విషయాలు చెప్పి క్లుప్తంగా నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 9-10 వచనాలు ఇందాక బైబిల్ పాఠములో చదవడం జరిగింది. అక్కడ జ్ఞానులైన వారు యేసు ప్రభు యొక్క దగ్గరికి వచ్చి ఆయనను పూజించారంట, సాగిలపడినట్టుగా వాక్యములో మనం చూస్తుంటున్నాం. అంటే ఆ మాట ద్వారా మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేవుడి ద్వారా ఈ లోకంలో పొందేటువంటి ఆనందం మన జీవిత కాలంలో కలిగి ఉండాలంటే మనం అందరము కూడా ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవమైన ఈ సమరాన్ని బట్టి ఆనందిస్తున్నాం. ఒకసారి అందరం గట్టిగా చెప్పదు కూడా. ఓకే ఓకే, మా వాడు ఏమనుకున్నాడంటే అందరూ చెప్పలు కొడుతున్నారు, అందరూ వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారా అని చూస్తున్నాడు. వచ్చారయ్యా, మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, హలో. ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదా? ఎంతమంది దేనికి వచ్చారు? యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. ఓకే, యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు ఈ సెలబ్రేషన్ మనకి ఇచ్చారు? గవర్నమెంట్ వారు. కాబట్టి ముఖ్యంగా మనం మొదట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ముఖ్యమంత్రి గారు. తర్వాత మన నియోజకవర్గానికి ఉన్నారు కదా, తెలుసా? తెలుసు.
ఎవరు? డాక్టర్ గారు. డాక్టర్ గారికి నీకు తెలుసు, కానీ ఈరోజు వారు మన మధ్యలో ఏమై ఉన్నారు? ఎమ్మెల్యే ఎట్లా చెప్పలు కొడతారు. వారు డాక్టరే కాదు, ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషమైన దినం కదా. అవునయ్యా. కానీ ఈ సంతోషంలో కొంతమంది చాలా బాధపడుతున్నారు. అవునయ్యా. ఏంటో నీకు తెలుసయ్యా? ఏంటి చెప్పు? గుళ్ళు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కానీ చచ్చిపోతే పెట్టడానికి సమాధులకు తోడలేదు. ఈరోజు క్రైస్తవులు ఎవరైనా చనిపోతే పెట్టడానికి సమాధులకు వెళ్ళడం లేదు. మరి నీ ఉద్దేశం ఏంటి? ఎమ్మెల్యే గారు ఇప్పించాలని మా వాడు కోరుతున్నాడు. ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను, మా వాడి పక్షంగా మిషనరీ సంఘాలకు ఏమున్నాయి? సమాధులు ఉన్నాయి. ఇండిపెండెంట్ సంఘాలకు సమాధులు లేవు. కాబట్టి ఈరోజు ఒక యూనిట్గా ఉన్న సంఘాలన్నీ ఒక్క మెట్టు మీదకి వచ్చాయి కదా. అవునయ్యా. దీని అంతటి కారణం మన ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పలు కూడా. ఒక యూనిటీ అనేది ఏదైనా ఉందా అంటే అది మన ఎమ్మెల్యే గారి ద్వారానే జరిగిందని మనం గర్వించాలి. మరి ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు మనం హామీ ఇస్తున్నారని అనుకుంటున్నావా? నిజంగా అనుకుంటున్నాం. ఎలా అనుకుంటున్నాం? ప్రజల పెన్నిది. అంతేకాకుండా ప్రజల పక్షంగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి వారు గతంలో మనకు ఎలాంటి ఇబ్బందులు మనం అనుభవించామో తెలుసు కదా. అవునే. అలాంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వం ద్వారా మనం ఎదురుపడడానికి ఇష్టపడతామా? లేదయ్యా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సమాధులు లేని మండలాల్లో సమాధులకు స్థలము ఇప్పిస్తారంటావా? తప్పకుండా. మరి ఇంత మంచిగా చెప్పినప్పుడు మనం గట్టిగా చెప్పకూడదా? వారి దృష్టికి ఈ రకంగా నేను తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్లో మనందరం చాలా పెద్ద వారు వాక్యం చెప్పారు, చాలా మంది వచ్చారు. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈరోజు 2-3 విషయాల్లో మనం మాట్లాడుకుందాం. ఒక నిమిషంలో అందరినీ నవ్వించడానికి కొన్ని విషయాలు మాట్లాడదాం. ఓకేనా? ఓకే. నేను నిన్ను తీసుకొని వచ్చాను, నేను నీ గురువుగా ఉన్నాను. ఓకే. నేను ఎలా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడాలి. ఓకే. నేను మంచివాడను, నేను గొప్పవాడను, నేను ధనవంతుడను, నేను పనికిరాని వెదవను అని అందరూ తెలుసు కదా. ఓరై నాయనా, ఎంతవరకు నేను చెప్పింది చెప్పావు కదా. అవునే. ఈ లాస్ట్ సెంటెన్స్ ఎందుకు చెప్పలేదు? నేను చెవులో పువ్వు పెట్టుకోలేదా? చాలా సంతోషం. నీతో మాట్లాడడం చాలా కష్టం, అయితే నీ ఇష్టం. అలా కాదు. కానీ ఎంతమంది ఇక్కడ ఉన్నారు కదా. అవునయ్యా. ఎంతమందిలో నీకు ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా? ఉన్నారయ్యా. బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నారయ్యా. ఎవరు? మెట్టు శాంసన్. ఎలా చేస్తారు? మెట్టు శాంసన్ చర్చకు వస్తాడు. అంతేనా? ఇంకేమన్నా? నీకు నాకు దోస్తు, నీకు నాకే దోస్తా, మనందరికీ దోస్తా, ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి దోస్తా. కాబట్టి మన పనులన్నీ జరగాలంటే మన పక్షంగా ఎవరు నిలబడాలి? మెట్టు శాంసన్ గారు. చెప్పండి కూడా మెట్టు శాంసన్. నాకున్న దిక్కు ఆయన ఒక్కడే. కాబట్టి ఈ బాధ్యత నేను శాంసన్ గారికి కూడా అప్పచెప్తున్నాను ఈ సభాముఖంగా. కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకల్లో మరి ఎంతో షెడ్యూల్ టైట్గా ఉన్నప్పటికీ కూడా రాజకీయ వ్యాపారులందరూ కూడా సమయం తీసుకొని ఎక్కడికి వచ్చారు? ఈ వేదిక దగ్గరికి. యేసు పుట్టినప్పుడు ఎవరు వచ్చారు? జ్ఞానం లేనివారు. ఎవరు వాళ్ళు? గొల్లలు. తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానవంతులు అంటే జ్ఞానులు వచ్చారు. యేసు ప్రభు యొక్క పుట్టుక ద్వారా జ్ఞానం లేనివారు, జ్ఞానవంతులు అందరినీ కూడా కలిపింది ఒక్క చోటుకు రప్పించింది ఎవరు? యేసయ్య. కాబట్టి ఎంతమంది పాటలు పాడారు కదా. నీకు పాటలు వచ్చాయా? ఏదో ఒక్క పాట పాడు. యేసు ఉన్న ఇంట సంతోషమే. వా, యేసు ఉన్న ఇంట సంతోషం. ఇంకొక మాట చెప్పు. యేసు ఉన్న ఇంట సమాధానమే. అరే వా, యేసు ఉన్న ఇంట సంతోషం, యేసు ఉన్న ఇంట సమాధానం. ఒకవేళ యేసయ్య లేడనుకో ఏమవుతుంది? నీ బ్రతుకు బజారవుతుంది. అలా బజారు కావద్దు. ఒక బాగుండాలి, ఒక యోగ్యకరమైన జీవితం నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? యేసయ్య చెంతకు రావాలి. ఈరోజు ఆ యేసుని నమ్మి యేసు మీద ఆధారపడిన ప్రతి బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చారు కదా. అవునయ్యా. వీళ్ళందరికీ ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. మనమే గట్టిగా చెప్పండి కొట్టుకుందాం. మరి ఈ సమయాన్ని మీ మధ్యలో వాడబడడానికి ఇచ్చిన పెద్దలందరికీ మరి గౌరవ శాసనసభ్యులు మన ముఖ్యమంత్రితో పాటు
మన మధ్యలో మన నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మీకు వందనాలు చేద్దామా? థ్యాంక్ యూ అండి. వన్స్ సెకండ్ అందరూ గట్టిగా చెప్పాలి కూడా. రైట్, థ్యాంక్ యూ. నా పేరు మెంటు శాంసన్. నేను సిఎస్ఐ సంఘానికి చెందిన వ్యక్తిని. మరి ఈ అవకాశం ఇచ్చిన మన పాస్టర్ గారికి, మరి వేదికను అలంకరించిన పెద్దలు, మా గురువు గారు, మా రూరల్ ఎమ్మెల్యే గారి భూపన్ రెడ్డి సార్ గారికి, మరియు సీనియర్ లీడర్స్ అయిన శేఖర్ గౌడ్ అన్న గారికి, ముప్పగంగన్న గారికి, మా మండల నాయకులైనటువంటి అమృతపుర గంగన్న, నవీన్, మరియు మున్పల్లి సాయిగన్న గారికి, ఇంకా నా తోటి మిత్రుడు క్రైస్తవులైనటువంటి రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి, ధర్మగౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క వందనాలు. మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా నేను ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యునైటెడ్ చేసి ప్రతి ఒక్క సంఘాన్ని ఒక దగ్గర ఉంచి క్రిస్మస్ వేడుకలను పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దీన్ని జరపడము ఒక గొప్ప శుభ సూచకము. దాన్ని ప్రతి సంవత్సరము జరిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని నడిపించినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గారికి నా యొక్క నిండు వందనాలు. ఇంకా ఏంటి అంటే, ఇది ఒక మా మిత్రుడు రాబర్ట్ గారు చెప్పినట్టు నేను చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. థ్యాంక్ యూ రాబర్ట్ గారు. మరి ముఖ్యంగా డిసెంబర్ నెలకు మెరకల్ డిసెంబర్ అంటారండి. మెరకల్ డిసెంబర్ అంటే జీసస్ క్రైస్ట్ జన్మము మెరకల్గా జరిగింది, అది మనందరికీ తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదొక డిసెంబర్ నెల అంటే గొప్ప నెల. ఎందుకు అని అంటే డిసెంబర్ నెలలో మనము తెలంగాణ డిక్లేర్ చేసుకున్న నెల, మన ఒక ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ యొక్క జన్మదినము, మరియు మన గవర్నమెంట్ ఫామ్ అయింది కూడా డిసెంబర్లోనే. కాబట్టి డిసెంబర్ నెలకు మరియు కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం మాకందరికీ వందనాలు సార్. మరి ముఖ్యంగా నేను మా రిప్రజెంటేటివ్గా పార్టీ పరంగా మీకు విన్నవించుకున్నది ఏంటంటే, క్రైస్తవులకు విలేజెస్లలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. అంటే చర్చెస్ కట్టుకోవడంలో పర్మిషన్స్ కానీ, మరి ముఖ్యంగా మా సిఐకి అంటే సిఎస్ఐకి గ్రేవ్యార్డ్స్ ఉన్నాయి. గ్రేవ్యార్డ్ ప్రాబ్లం చాలా మటుకు అవుతుంది సార్. ఆ గ్రేవ్యార్డ్ ప్రాబ్లం కొంచెం తీసి, మరియు మన గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. అటువంటి ఇందిరమ్మ ఇంట్లో కూడా మన దళిత క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. 200 యూనిట్ కరెంట్ అప్పుడు కానీ, ఇందిరమ్మ ఇళ్ళప్పుడు కానీ క్రైస్తవులను, దళిత క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని వారికి కొంచెం అవకాశం ఇస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం సార్. ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు సార్. మాకు పార్టీలో క్రైస్తవులకు సముచిత స్థానం ఇచ్చి, మరి చాలా రోజుల నుంచి గవర్నమెంట్లో మాకు స్థానం లేదు, ఎవరో పెద్దవాళ్ళకే వస్తుంది. అటువంటి అవకాశాలు పార్టీ కూడా కష్టపడ్డ వారు అందరు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు వెనుకకే పోతున్నారు. మేము మా బాధలు ముందు పోయి చెప్పాలి అని అంటే మీ అటువంటి వారు మాకు అవకాశాలు ఇస్తే తప్పకుండా మేము కాంగ్రెస్ అంటే క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో, నేను పుట్టినప్పటి నుంచి కూడా క్రైస్తవులు అంటే కాంగ్రెస్కు తప్ప వేరే వారికి ఓటు వేయాలి సార్. ఇది చాలా మటుకు నిజం. ఇలా 100% ఎప్పుడైనా మిస్ అయితే మిస్ కావచ్చు, కానీ క్రైస్తవులు అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇందిరమ్మ తరం నుంచి కూడా క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నారు సార్. మా రిప్రజెంటేషన్ ఉండాలి అంటే మీరు మాకు ఖచ్చితంగా పైన స్థానం ఇస్తేనే మేము మాట్లాడగలుగుతాము, మా యొక్క హక్కులు సాధించుకోగలుగుతాం సార్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఎక్కువ చెప్తే బాగుంటుంది. కాబట్టి నా యొక్క ఎమ్మెల్యే గారికి మా యొక్క విన్నపం సార్, క్రైస్తవుల తరపుకెళ్ళి మేము కొన్ని చిన్నవి పెట్టాము, అవి ఖచ్చితంగా మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. హ్యాపీ ఎక్స్మస్. ఈరోజు నిజామాబాద్ రూరల్ శాసనసభ పరిధిలో భూపాల్ మండలంలోని బోర్గాంలో జరుపుకుంటున్నటువంటి క్రిస్టియన్ పండుగని, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి గారు,
ఈ రూరల్ అధ్యక్షుడు రత్నం గారు, డానియల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ మండలాల ఫాదర్స్, వచ్చినటువంటి మీ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మరి క్రైస్తవ సోదరులు కావచ్చు, మరి అందరికీ పేరు పేరున క్రైస్తవులకి అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి మీద మమకారంతో, క్రైస్తవుల మీద మమకారంతో సోనియా గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మరి మన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ముఖ్యంగా మరి క్రైస్తవులందరూ బాగుండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వంలో క్రైస్తవులకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ అందరికీ మరి ఈ పండగ కార్యక్రమాన్ని మన కాన్స్టిట్యున్సీ పరిధిలో చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దానికి మన ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవులందరికీ మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలలో క్రైస్తవులు కానీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో భాగంగా మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీలో మరి మీ అందరి మన్నన కోసం, మీ అందరి బాగు కోసం మరి రేపు రాబోయే రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాల్లో 6 గ్యారెంటీల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో మహిళా సోదరులకు ముఖ్యంగా మరి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మరి మీరందరూ ఎక్కడికి వెళ్ళినా, ఏ చర్చికి వెళ్ళినా, మెదక్ చర్చికి పోయినా, ఇంకెక్కడికి పోయినా బస్ ఫ్రీ ఇచ్చే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు మనమంతా పేదలం. ఈ పేదవారికి ఏ బీమారు వచ్చినా మరి చేసుకోలేని పరిస్థితి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఏ పేదోడైనా 10 లక్షల వరకు మరి ఆపరేషన్ చేయించుకోవడానికి కానీ, గుండె నొప్పి కానీ, కిడ్నీ బాధ కానీ, ఏ శరీరంలో ఉన్నటువంటి ఎటువంటి నొప్పులకైనా బాధలకైనా మరి ఈ ప్రభుత్వం 10 లక్షల వరకు చొరవ తీసుకొని మీ అందరికీ మేలు చేసే కార్యక్రమం. అదేవిధంగా మరి సిలిండర్లు మీ మహిళా సోదరులందరికీ 500కే సిలిండర్లు ఏదైతే ఎలక్షన్లో చెప్పినో వాటన్నిటినీ మరి ఎలక్షన్ కాగానే 500 సిలిండర్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు మహిళా సోదరులకు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ మహిళా సోదరులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తూ ఉన్నారంటే మీరు ఇల్లును కాపాడతారు, ఈ ఇంట్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మరి అన్ని మహిళా మనుల మీదనే ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శాంక్షన్ చెప్పినట్టుగా మరి హౌసింగ్ రాబోతున్నది, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ మొట్టమొదట గ్రామాలలో కానీ పట్టణాల్లో ఎక్కడైనా కానీ మరి ఇల్లు లేని పేదోడికి మొట్టమొదటి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం తీసుకురావడం. అదేవిధంగా భూపతి రెడ్డి గారు కూడా మరి మా అందరితో చెప్తా ఉన్నారు. ఇప్పుడు గ్రామాన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైనా పేదోడికి ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు మొట్టమొదటి పార్టీలకు అతీతంగా ఇల్లు నిర్మించుకునే కార్యక్రమం ఈ జనవరిలో చేస్తూ ఉన్నాం. మరి వీటన్నిటినీ ప్రభుత్వం మన బాగు కోసం చేస్తూ ఉన్నదనే మాట మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం చేస్తుందో వాటికే మీ అండ ఉండాలా. ఈ అండ ఉండడానికి మీ అందరూ రేపు ఇప్పుడు ఏ విధంగా భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించినారో అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ గ్రామాలలో సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలు అందరినీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులను గెలిపిస్తే మీకు జరిగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతాయన్న మాట మీ అందరి ముందు ఉంచుతూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ఈ సంఘానికి, క్రైస్తవ సమాజానికి అందరికీ పేరు పేరున నమస్తమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై. ఈరోజు మన రూరల్ మండలంలో
రూరల్ కాన్స్టిట్యూన్సీలో భోపాల్ మండలంలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, అలాగే మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మండలాధ్యక్షులకు, మా కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, క్రిస్మస్ వేడుకలు అన్నది మన ప్రభుత్వం గతంలో గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ పట్టించుకోని సందర్భంలో ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవి మన కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ అనుకోకుండా అందరూ మనము ఒక దాటిపై వచ్చి వేడుకలు జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మన ప్రతి సంవత్సరం మన క్రైస్తవ సోదరులు అందరూ ఒక తాటిపై ఒక మండలంలో ఉన్నటువంటి అందరూ ఒక తాటిపై వచ్చి ఒక రోజు వేడుక జరుపుకోవడం అన్నది ఆనందదాయకం ప్రభుత్వ పరంగా. కానీ మీరు ఆలోచించాలి, ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో రకాలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రతి ఇంటికి ఏదో రకంగా మనము ఒక 4-5 వేల లబ్ధి పొందుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ క్రిస్మస్ వేడుకలకు మీరు అందరూ అధిక పెద్ద వచ్చినందుకు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గ్రీటింగ్స్ అందించినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్లందరికీ, నాయకులందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమానికి మీ అందరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రేజ్ ది లార్డ్, ప్రేజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైంది, చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ లోకానికి జీసస్ గారు వచ్చిన తర్వాత రోమన్ సామ్రాజ్యంలో బానిసల పక్షాన నిలబడి వాళ్ళందరినీ చైతన్యవంతం చేయడం మూలాన తనను శిలువని బలి చేశాడు. అంటే ఈ ప్రపంచంలో మార్పు కోరిన వ్యక్తులను చిల్ల వ్యవస్థకు తీసుకుపోతుందని చెప్పేసి దీని సంకేతం. కాబట్టి దేవుడు యేసయ్య అయినటువంటి దేవరక్షకుడిగా మనం కొలుస్తున్నాం. ఈ కార్యక్రమానికి చాలామంది చైతన్యవంతం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భూపతి రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలామంది వేరే వేరే పేర్లకు క్రిస్టియన్స్ను దాడులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండి వాళ్ళ తరపున నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మీ అందరి దయతోని ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మరి ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్లు చేసుకుంటున్నాం. మరి దీంట్లో భాగంగానే మనం అందరం ఇక్కడ ఒక దగ్గర సమూహంగా జమ కావడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గుప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శేఖర్ గౌడ్ గారు, సాయిరెడ్డి గారు, మరి కాంగ్రెస్ శ్రేణులందరూ, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రియతమ నాయకులందరూ, ముఖ్యంగా శాంసంగ్ గారు, వీళ్ళందరూ, అదేవిధంగా మరి సిసిఓకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ రాములు గారు, అంటే ఈశ్వరత్నం గారు, బాలస్వామి గారు, లింగం గారు, అదేవిధంగా ఏసి కుమార్ గారు, డేవిడ్ గారు, వినయ్ గారు, యోహన్ గారు, రాజ్ కుమార్ గారు, ఏసి రత్నం గారు, రాముడు, అదేవిధంగా ఘనానందం గారు, కొండూరు వాళ్ళు, మరి అడ్వైజర్స్ అయినటువంటి జోసెఫ్ గారు, అనోజ్ గారు, డానియల్ గారు, మరి యేసుదాస్ గారు, డేవిడ్ రాజు గారు, మోహన్ గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ ఒక కమిటీగా తయారై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి
పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు, అమ్మలు, అక్కలు, మా సోదరులు అందరూ కూడా నమస్కారం తెలియజేసి వందనాలు. ప్రతి ఒక్కరూ దేవుని పూజిస్తారు. మరి నేను మొన్న ఒక డిక్షనరీలో అసలు దేవుడు అంటే ఎవరు, డిక్షనరీలో ఏం రాసింది, అసలు దేవుడు అంటే నిర్వచనం ఏంటిది అని వెతుకుతూ ఉంటే ఒక నిర్వచనం దొరికింది. దేవుడు అంటే ఆమ్ని ప్రజెంట్. ఆమ్ని ప్రజెంట్ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. తర్వాత దేవుడు అంటే ఆమ్ని పొటెంట్ అంటే అన్ని పనులు చేయగలుగుతాడు. దేవుడితో సాధ్యం కాని అంటూ ఏమి ఉండదు. ఆమ్ని పొటెంట్ అంటారు, అన్నీ చేయగలుగుతాడు. మళ్ళీ ఇంకొకటి ఏమనంటే ఆమ్నీషియం అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎగ్జిస్టెన్స్. అంటే ఈ ప్రపంచానికి, సృష్టికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి దానికి దేవుడే కారణము. మనం ఏ పని చేసినా దేవుడే మన చేత చేయిస్తున్నాడని అక్కడ దానికి అర్థం. కాబట్టి వల్ల మనము ఈ సృష్టిలో మరి గాలి, నీరు, సూర్యరశ్మి, భూమి అన్నీ కూడా అందరికీ సమానమైనప్పుడు మరి మనుషుల మధ్య తేడా ఎందుకు? అందరూ దేవుని బిడ్డలే కాబట్టి అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందరూ దేవుడి యొక్క సృష్టి కాబట్టి అందరినీ గౌరవించుకోవాలి, అందరినీ సమానంగా మనము ప్రేమించాలన్నది దీని యొక్క అర్థం. మరి వాళ్ళ జీసస్ గారు పుట్టిన తర్వాత మన అదే చెప్పారు. ఇవాళ జీసస్ గారు అయినా కానీ, మహమ్మద్ ప్రాఫెట్ గారు అయినా కానీ, గౌతమ బుద్ధుడైనా కానీ, అంతకంటే ముందు జన్మించినటువంటి రాముడైనా కానీ, కృష్ణుడైనా కానీ చెప్పింది ఒకటే, ఈ సృష్టి అంతా కూడా దేవుని భయము, ఇదంతా కూడా దేవుని పిల్లలు అందరూ కూడా సమానంగా చూడబడాలి, అందరికీ మరి సమానంగా ప్రేమించబడాలనేది న్యాయం, ధర్మం అన్నీ కూడా సమానం. ఇలాంటివి ఉన్నప్పుడు మరి మన మధ్యన విభేదాలు ఎందుకు? మన మధ్యన మరి అంటే వేరే వేరే ఆలోచనలు, మరి శత్రుత్వం ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, కులాల పేరు మీద, మతాల పేరు మీద విభజించి మరి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రము ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ఐడియాలజీ మీకు అందరికీ తెలుసు. ప్రతి పేదవాడిని వాళ్ళని ఆదుకోవడము, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందివ్వడము, ప్రతి పేదవాడికి మరి జీవన స్థితిగతుల్లో పైకి తీసుకురావడము, అన్ని మతాలను సమానంగా చూడడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే మనము 25వ తారీఖు నాడు జరగబోయే క్రిస్మస్ పండుగకు సందర్భంగా మనం ఒక 2 రోజుల ముందే మీకు అందరూ కూడా ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని మీకు అందరూ కూడా మరి మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ జీసస్ మనందరికీ చల్లగా చూడాలి. జీసస్ దయ వల్ల మీరందరూ కూడా మరి అన్ని కుటుంబాలు కూడా మరి సుఖశాంతులతో, ఆయుష్ ఆరోగ్యాలతో, మరి పాడి పంటలతో మీరందరూ కూడా ఆనందంగా జీవించాలి. జీవించేటట్టు ఆ జీసస్ మనను ఆశీర్వదించాలని చెప్పి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థానంలో ఉండి మరి మీ కుటుంబానికే కాకుండా ఈ ప్రాంతానికి, దేశానికి మంచి పేరు తెచ్చేటట్టు ఆ దేవుడు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను. అయితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, మీ అందరికీ ఓట్లు వేయడం వల్లనే ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. ఆ రోజు మనం కొన్ని వాగ్దానాలు చేసినాం. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా అప్పులు చేసింది. ఎక్కడ చూసినా అప్పులనే ఉంది, డబ్బులు లేవు. అయినా కానీ మనము ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని, పేదవారిని మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు మనం ఆ రోజు చెప్పినటువంటి
ఎవరికి ఇల్లు లేకపోయినా, ఎవరికి ప్లాట్లు లేకపోయినా వాళ్ళకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేయడము, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టేయడం అన్నది ఖచ్చితంగా జరగబోతున్నది. జరగబోయే 44 సంవత్సరాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరేమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు మన నిజామాబాద్లో నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అన్ని కూడా తప్పకుండా అమలు చేస్తాం. ఇవాళ అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఒకవైపు రైతులు మనం ఆదుకున్నాం. ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రంగా ధాన్యం ఒక భాండాగారంగా మొత్తం యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా వ్యవసాయంలో మనం పేరు పొందుతున్నాం. ఇవాళ మన సంక్షేమ పథకాలు కూడా చాలా ముందున్నాం అందరికంటే, అన్ని రాష్ట్రాల కంటే. ఇవాళ ఉద్యోగాలు కూడా కల్పిస్తూ ఉన్నాం. ఒకవైపు విద్యార్థులు జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా మరి వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీ, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పెట్టుకొని ఖచ్చితంగా మనం చదువుకునే పిల్లలు, తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాలు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ఒక సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు కూడా ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా మరి ముందు పోతుంటే ఒకవైపు ఉద్యోగ కల్పన, ఇంకోవైపు మహిళల సంక్షేమము, మరి వ్యవసాయ రంగంలో కూడా వ్యవసాయందరూ కూడా మరి కాపాడుకుంటూ, అదేవిధంగా వ్యవసాయం లేని వాళ్ళు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు తరబడి మనం ఇవ్వబోతాం జనవరి నుండి. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు అందరూ, ప్రతి ఒక్క వాళ్ళు అందరూ కూడా సమానమే. మేము ఎవరిని కూడా కించపరచము, ఎవరికి కూడా విజయము, అందరికి కూడా గౌరవం ఇస్తాము, అందరికి ప్రేమ ఇస్తాము, అందరికి కూడా సమానమైన అవకాశాలు ఇస్తాము. మనం మొన్ననే 75 సంవత్సరాలు మన రాజ్యాంగము, ఒక 75 సంవత్సరాలకు మన సిల్వర్ ఏమంటారు డైమండ్ జూబ్లీ జరుపుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే మనమందరం కూడా మనము భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, మన ప్రజాస్వామ్య భారతదేశంలో మనందరూ కూడా ఆనందంగా ఉంటాం. ఇవాళ చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, రాజ్యాంగాన్ని మారుస్తామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆర్టికల్స్ కొత్త చట్టాలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే మనం ఈ రోజు భారతదేశం ఇంత చక్కగా, ఇన్ని మతాలతో, ఇన్ని కులాలతో ఇంత చక్కగా 75 సంవత్సరాలు విజయవంతంగా మనము ఆనందంగా బతుకుతున్నాము, ప్రజాస్వామ్యం వెలువెత్తుతున్నదంటే దానికి కారణం రాజ్యాంగం మాత్రమే. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి కొన్ని శక్తులు ఉన్నాయి. ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తాము, రాజ్యాంగాన్ని మరి కించపరచడము చేస్తూ ఉన్నారు. దాని వరకు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కదా రాజ్యాంగ పరిరక్షణ కొరకు కార్యక్రమాలు, రాహుల్ గాంధీ గారు వీరందరూ కూడా ఇవాళ మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా చేసే పోరాటానికి మీ అందరూ కూడా సహకరించాలా. ఎందుకంటే మనకందరూ కూడా బాబాసాహెబ్ రచించినటువంటి మన ఈ రాజ్యాంగం మనకు గ్రంథం కాబట్టి, మరి మనకు బైబిల్ లాంటి పవిత్ర గ్రంథం ఎంతనో మనకు రాజ్యాంగం కూడా అంతే పవిత్రమైన గ్రంథం కాబట్టి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన పని అవసరము. మరి దాంట్లో పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటాం. మరి ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు, అవి చాలా చిన్నవి ఉన్నాయి. ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పారు, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ కావాలని అన్నారు. మరి తప్పకుండా ఎక్కడెక్కడైతే మీకు ప్లేస్ ఉందో, ఎక్కడెక్కడైతే మరి ఇంకా స్థలాలు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీకు అవసరం ఉన్న దగ్గర తప్పకుండా మీ కమ్యూనిటీ హాల్స్ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి కానీ, సిటీపీ నుండి కానీ, అదేవిధంగా మరి బరియల్ గ్రౌండ్స్ కూడా మనం ఎనర్జీ చేస్తున్న దగ్గర మనం పెట్టుకొని అవి అభివృద్ధి పరచుకుందాం. బరియల్ గ్రౌండ్స్ మీకు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హౌసింగ్ అన్నారు, తప్పకుండా హౌసింగ్ కూడా అందరికీ ఇంతకుముందే చెప్పాము. అందరూ కూడా పేదవారికి అందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ
భరిస్తూ మనల్ని ముందుకు సాగింపచేసేటువంటి మన ప్రియతమ నాయకుడైనటువంటి మన ఎమ్మెల్యే గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఘనమైన తండ్రి, సర్వశక్తి కలిగిన, సర్వాధికారం కలిగిన, సర్వోన్నతుడమైనటువంటి మా ప్రభువ, సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన ఘనమైన దేవుడవు, క్షేమమిచ్చే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, అందరి కొన్ని ప్రేమించి అందరి పాపములను తీసివేయట కొరకై కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడవు, సజీవుడవు, ప్రార్థించే వారి ప్రార్థనలు ఆలకించి వారి కోరికలు తీర్చే దేవుడవు. నైనా క్రైస్తవ సమాజంగా మేమందరము కలిసి మా ప్రియతమ నాయకుడు తండ్రి మరి మా ఎమ్మెల్యే గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, మీ యొక్క దాసుని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి, బలహీన వర్గాల వారికి, నాయనా ఎంతో సమాజంలో దూరమైపోతున్నటువంటి వారందరినీ వారికి ఎంతో సమీపస్తుడుగా అందుబాటులో ఉండి అందరి చేత మన్ననలు పొంది అందరి ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తిగా ఉండునట్లు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. తాను వెళ్తున్నప్పుడు తన ముందు మీరు నడువమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క దాసునికి, ఎమ్మెల్యే గారికి వెనక మీరుండి కాపు కాయండి, తన చుట్టూ మీరు ఉండండి, ఆరోగ్యాలు దయచేయండి. రాబోయే దినాల్లో మరెక్కువగా తండ్రి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే వ్యక్తిగా, అందరి యొక్క క్షేమం కోరే వ్యక్తిగా, అందరి యొక్క మన్ననలు పొందే వ్యక్తిగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ చిత్తమైతే భూపతి రెడ్డి గారిని తనని ఇంకా ఎక్కువగా గణపరిచి తనకు మంత్రి పదవి ఇచ్చి మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రతి వారికి ప్రభా తాను ఎంతో సేవ చేసే వ్యక్తిగా ఉండున్నట్లుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా క్రైస్తవ సమాజం అంతా మీ సేవకులంగా మేము చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాం. దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరు మరెక్కువగా దేవుని చేత దీవించబడి ప్రజలందరికీ క్షేమమైనటువంటి వ్యక్తిగా ఉండులాగున దీవిస్తూ ఉన్నాం. దేవా, మా దీవెనలు తనకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా ఈ సమయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శేఖర్ గారిని సన్మానించాల్సిందిగా, గౌరవనీయులు శేఖర్ గౌడ్ గారిని కూడా సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్న శాంసన్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు శాంసన్ గారిని కూడా సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. శేఖర్ గౌడ్ గారిని కూడా సన్మానం చేస్తారు. శేఖర్ గౌడ్ గారిని అదేవిధంగా గౌరవనీయులు శాంసన్ కూడా సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నేరేడు లక్ష్మణ్ గారిని సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమృతపూర్ గంగాధర్ గారిని, అమృతపూర్ గంగాధర్ గారిని కూడా సన్మానించాల్సిందిగా మనం చేస్తాం. అదేవిధంగా ఇంకా సాయిరెడ్డి గారిని సన్మానించాల్సిందిగా దయచేసి భాస్కర్ గారిని కూడా, గౌరవనీయులు భాస్కర్ గారు అదేవిధంగా దయచేసి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. నవీన్ గౌడ్ గారు, అదేవిధంగా రమేష్ గారు రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీనివాస్ గారు, డిచ్పల్లి శ్రీనివాస్ గారు రావాల్సింది మనవి చేస్తా ఉన్నాం. ధర్మగౌడ్ గారికి
సంతోష్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి.